కొట్టు కారం వేసి దంచి కొట్టు సఫలం జనగణ మంగళ నాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా నాణ్యమైన విద్యా వైద్యం కోసం మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి దారి పొడుగుతా మేడల మీద మిద్దెల మీద ప్రేమాభిమానంతో ప్రేమాన్ని కురిపిస్తున్న ఆశేష జనసందోహానికి అన్నదమ్ములకి ఆత్మబంధువులకి దారి పొడుగుతా మార్పు కోసం మీరొచ్చారు. మాకు నీరాజనాలు పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నువ్వు హారతిస్తున్నావు తమ్ముడు, ఇది నాకు ఇవ్వట్లేదు, మార్పు కోసం హారతిస్తున్నావు. ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి, అలసిపోయాం, విసిగిపోయాం, మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా, ఇప్పుడు గ్రహించలా. వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను, అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజునని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఇంత మండుటెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. మీ కష్టం తెలుసుకున్నవాడిని మీలో ఒకరిని. రైల్వే కోడూరు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. ఇంతమంది యువతున్నారు, మీరు కలల ఖనిజాలతో చేసిన యువత. మీరే కనుక నిజంగా గుండె లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకుని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి,
ధైర్యం చచ్చిపోయింది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోతే. రాయలసీమ ఇది, రాయులు ఏలిన సీమ ఇది. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా? మీరు భయపడతానంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా, మీకు అండగా ఉంటా. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఒకరు 14 సంవత్సరాలు, ఒకరు 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు. అలాంటిది 5 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తండ్రి చచ్చిపోతే రెండో రోజే ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న వ్యక్తి. ఆ వ్యక్తికి భయపడతారా మీరు? అంటే ఏం దెబ్బ పడదా జగన్కి? ఎందుకు భయపడుతున్నారు మీరు? రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా, మీరు కూడా జొన్న కూడు తింటం లేదా? రాగి సంకటి తింటం లేదా? మీకు పౌరుషం రాదా? మీకు పౌరుషం రాదా? మీకు ఇంతేనా మీ పౌరుషం? పెద్దిరెడ్డికి భయపడతారా మీరు? మిథున్ రెడ్డికి భయపడతారా మీరు? పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు? గంగిరెడ్డికి భయపడతారా మీరు? అరే తమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి? అరే మీరు ఒకటే చేయండి, గొడవలు పెట్టుకోకర్లా, కత్తులు తీయక్కర్లా, కర్రలు తీయక్కర్లా. వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తేసేయండి. రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ పోటీ చేస్తా ఉన్నారు. వారికి నిలబడండి. చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. నేను మీకు ఒకటే మాటిస్తున్నా, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది, రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారు, ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని, వాటిని సరిచేస్తాం. అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో, కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం. ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత. ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం. అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని, మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని. ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక 40 లక్షలు 50 లక్షలు ఉండే ఎకరం ఈరోజు 12 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని. అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా, ఉపాధి అవకాశాలు రాలా, ఎక్కడికి పారిపోతాం? మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి, ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి. అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. అందరం కలిసి వచ్చాం, ఇగోలు తగ్గించుకున్నాం, సైజులు తగ్గించుకున్నాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం. జగన్ ఒకటే మాట్లాడతారు, అద్భుతం చేశామని. 70,000 మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు. నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం, కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం, మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి, అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి. ముఖ్యంగా మీకు 1వ తారీఖుల్లో జీతం రావాలి. నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు. మీ టీఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సినవన్నీ పెద్దలందరూ చెప్పారు. నేను ఒకటే మాటిస్తున్నా, ధైర్యం చచ్చిపోయింది ఈ సమాజంలో. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, మీరే ధైర్యం నింపాలి. యువతకి ధైర్యం మీరే నింపాలి, వీర తలకం దిద్దాలి. ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన ఎదురొడ్డి నిలబడాలని చెప్పి మీరే వీర తిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి. నేను మీకు మాటిస్తున్నా, మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, గాయాలు తినడానికి సిద్ధంగా ఉన్నాం.
నేనైతే ప్రాణాలు బదవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకటే నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు. నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు. ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది. ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. ధైర్యం ఉన్న చోటే సంపద ఉంటుంది. ధైర్యం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది. మీరు భయపడిపోయి ఒక పెద్దిరెడ్డికి, ఒక మిథున్ రెడ్డికి, ఒక జగన్ రెడ్డి గారికి భయపడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ దేశం మనుషులు, ఈ దేశం మీరు సమగ్ర సంకల్పం, యువత ఈ దేశపు సమగ్ర సంకల్పం, కలల ఖనిజాలతో చేసిన యువత. భారత్ మాతా కీ